నమస్కారం, నేను రాజు. తాండవా న్యూస్కి స్వాగతం. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జర్నలిస్టులు నిరసన దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జర్నలిస్టుల డిమాండ్ డే కార్యక్రమంలో భాగంగా తునిలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల డిమాండ్ డే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. తుని పట్టణంలో చేపట్టిన ఈ ర్యాలీలో వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం తుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న జర్నలిస్టులు తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. అలాగే జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తుని ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్ యువ జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం పెట్టాం. ఈరోజు జర్నలిస్టుల డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గత కొన్నేళ్లగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం పట్ల నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు జర్నలిస్టుల డే డిమాండ్స్ డేను ఈరోజు తునిలో జరపడం జరిగింది. అంటే గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేశాయంటే జర్నలిస్టులకు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తూ వచ్చి కాలయాపన చేసి జీవోలు తీసుకొచ్చారు తప్పించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో మాత్రం మరి ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. ఈ ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే జర్నలిస్టులకు సైడ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, జర్నలిస్టుల కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ విషయంలో కూడా దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పినప్పుడు కూడా వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అయితే అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు జర్నలిస్టులు గ్రామీణ స్థాయిలో స్టింగర్ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక కూలికి వెళ్తే రోజుకి 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్న ఒక సామాన్యుడి కంటే నీచమైన బ్రతుకులు ఈరోజు జర్నలిస్టులు అనిపిస్తున్నారు. ఎందుకంటే రెక్క ఆడితే డొక్కాడిన పరిస్థితుల్లో చాలామంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జర్నలిస్ట్కి హెల్త్ స్కీమ్ని ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఆసుపత్రిలోనూ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మీడియాపై జరుగుతున్న దాడులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టే విధంలో చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తాండవా న్యూస్. For more updates, like, share and subscribe.